నమస్కారం. సుఖీభవకు స్వాగతం. చెట్టంత మనిషిని నిట్ట నిలువున కుప్పకూల్చే మూర్ఛ వ్యాధి మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. చెట్టంతా మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూలుస్తుంది. కదలికల్ని కట్టిపడేసి కాసేపు నిర్వీర్యం చేస్తోంది. అందుకే మూర్ఛ వ్యాధి అంటే నేటికి మనలో చాలా మందికి భయం. దీనికి తోడు మూర్ఛలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు, అపోహలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛ మెదడులో పోటెత్తే విస్ఫోటం, నరనరాల్లో జ్వలించే కల్లోలం, మొత్తంగా మనిషిని కుప్పకూల్చే ఉత్పాతం. చెట్టంత మనిషిని సైతం లిప్తపాటులో కుప్పకూల్చే ఈ మూర్ఛ దెబ్బకు దేహమంతా కరెంటు షాకు కొట్టినట్టుగా విలవిలలాడిపోతుంది. అసలేమిటి మూర్ఛ? ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? మూర్ఛ వ్యాధికి ప్రధాన కారణం మన మెదడులో విద్యుత్ సంకేతాల మధ్య షార్ట్ సర్క్యూట్స్ జరగడమే కారణంగా చెబుతారు నిపుణులు. మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ మన శరీరంలో జీవక్రియలన్నీ విద్యుత్ సంకేతాల రూపంలోనే జరుగుతుంటాయి. మెదడులో ఉండే మొత్తం 100 కోట్ల న్యూరాన్లు ఈ విద్యుత్ సంకేతాలకు వారధిగా పనిచేస్తుంటాయి. ఈ 100 కోట్ల న్యూరాన్లకు మరిన్ని కోటానుకోట్ల కనెక్షన్స్ ఏర్పడి ఉంటాయి. ఇంతటి సంక్లిష్ట ప్రక్రియకి కేంద్రమైన మెదడులో ఏ కారణం చేతైనా షార్ట్ సర్క్యూట్ సంభవిస్తే అది మూర్ఛ రూపేణ మనిషిని కకావికలం చేస్తుంది. ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి. ఎపిలెప్సీ గురించి తెలుసుకునే ముందు నాడీ వ్యవస్థ ఎలా పనిచేసుకుంటుందో తెలుసుకుందాం. నాడీ వ్యవస్థలో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ కాన్స్టెంట్గా ఎలక్ట్రికల్ కరెంట్స్ ఇస్తూ ఉంటాయి. ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి కమ్యూనికేషన్ అంటే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్తో ఎలా మాట్లాడుతుంది అంటే ఈ ఎలక్ట్రికల్ కరెంట్స్ ద్వారా. బ్రెయిన్లో ఒకసారి ఒక సిగ్నల్ ఇవ్వాలి, బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఇవ్వాలి అంటే బ్రెయిన్లో ఒక కరెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ కరెంట్ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి పాకుతూ చివరికి ఎండ్ ఆర్గన్ దాకా అంటే మనం ఏదైనా పని చేస్తున్నామంటే చేతి దాకా, మనం మాట్లాడుతున్నామంటే పెదవుల దాకా ఆ సిగ్నల్ రావాలి. ఇలా నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. ఒకసారి ఒక చోట కొన్ని న్యూరాన్స్ విపరీతంగా అనుకున్న దానికంటే, అవసరమైన దానికంటే ఎక్కువగా విస్ఫోటనంలాగా కరెంట్స్ ఇస్తే అంటే ఒక ఎలక్ట్రికల్ బర్స్ట్ ఒక చోట అయితే అక్కడి నుంచి ఈ ఎలక్ట్రికల్ బర్స్ట్ కరెంట్స్ విపరీతంగా బ్రెయిన్ అంతా పాకడం వల్ల సీజర్స్ వస్తాయి. సీజర్స్ అంటే ఫిట్స్. ఎపిలెప్సీలో రకాలు అంటే కామన్గా మేము చూసేవి సడన్గా చేస్తున్న పని ఆపేస్తూ బొమ్మలా అయిపోవడం, కళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఒక లుక్ ఇచ్చేయడం, స్టేర్ అంటే ఒక చోటకి కళ్ళు ఆగిపోవడం. ఈ సమయంలో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. ఇంకో రకం చూస్తే ఝట్కాలు వస్తాయి, మయోక్లోనిక్ జర్క్స్. ఝట్కా వల్ల చేతిలోంచి ఏదైనా వస్తువు జారిపోవడం, అలా కాన్స్టెంట్గా పొద్దున లేచిన తర్వాత ఎక్కువసార్లు కనపడడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి మనకి రెగ్యులర్గా తెలిసిందే, 2 కాళ్ళు 2 చేతులు గట్టిగా పట్టేయడం, కొట్టుకోవడం, కళ్ళు తేలేయడం. ఆ టైంలో కంప్లీట్గా కాన్షియస్నెస్, ధ్యాస వెళ్ళిపోవడం. ఆ టైంలో అసలు రెస్పాన్సే ఇవ్వరు. ఇవి కాకుండా బట్టల్లో మూత్రం వెళ్ళిపోవడం, బట్టల్లో మోషన్ వెళ్ళిపోవడం, నాలుక ఖర్చుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరగచ్చు. కారణాలు ఇలా ఎలక్ట్రికల్ బర్స్ ఎవరికి రావచ్చు, ఎందుకు రావచ్చు అంటే ఏజ్ వైజ్ చూసుకుంటూ వెళ్ళిపోతే, చిన్నపిల్లల్లో బిడ్డ పుడుతున్నప్పుడు ఏదైనా తేడా వచ్చింది, వెంటనే ఏడవలేదు, లేకపోతే బిడ్డ పుడుతున్నప్పుడు ప్రొసీజర్ కాంప్లికేట్ అయింది, ఇమీడియట్గా ఆక్సిజన్ అందలేదు, లేకపోతే బిడ్డ ఏదైనా మెకానియం అంటారు కదా, ఉమ్మనీరు తాగేశారు, దానివల్ల కొంచెం ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది, విపరీతంగా జాండీస్ వచ్చింది, లేదంటే కాల్షియం తేడా లోపం వచ్చింది, బిడ్డకి కొన్ని గ్లూకోజ్ ఇలాంటివి తక్కువ వచ్చేసాయి, బ్రెయిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్, మిగతా సెప్సిస్ అంటే రక్తంలో ఇన్ఫెక్షన్, ఇవన్నీ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ నియోనేట్స్ అంటే ఫస్ట్ 1 monthలో ఉన్న వాళ్ళకి చాలా కామన్గా జరుగుతాయి. ఇవి కాకుండా జన్యుపరమైన ఎపిలెప్సీస్ కూడా వస్తాయి. అవన్నీ యూజువల్గా చిన్నపిల్లల్లోని స్టార్ట్ అవుతాయి. టీనేజర్స్లో కామన్గా చూసేది ఈ జర్క్ ద్వారా వచ్చేటివి, మయోక్లోనిక్ జర్క్స్తో పాటు ఉండే ఎపిలెప్సీస్. వీటిలో కొన్ని జన్యుపరంగా ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, బ్రెయిన్కి సంబంధించిన కణితులు లేకపోతే ట్యూమర్స్, గడ్డలు, వీటి వల్ల రావచ్చు. పెద్దవాళ్లలో, చాలా పెద్దవాళ్లలో బ్రెయిన్కి సంబంధించి ఏమన్నా స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ అవుతున్నాయి. రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ స్ట్రోక్ తగ్గిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు, స్ట్రోక్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ కనబడుతున్నప్పుడు ఏవైతే న్యూరాన్స్ డ్యామేజ్ అయ్యాయో స్ట్రోక్ వల్ల ఆ న్యూరాన్స్ ప్లేస్లో మచ్చలు మిగిలిపోతాయి. ఆ మచ్చ లాంటివి ఉండడం వల్ల దానివల్ల కూడా ఫిట్స్ రావచ్చు.
మనం మూర్ఛ అని పిలుచుకునే ఫిట్స్ అంటే అందరికీ భయమే. వ్యాధిగా అది ప్రాణాంతకం కాకపోయినా ప్రమాదానికి గురిచేసే పరిస్థితులకు దారితీస్తుంది. ఉదాహరణకు ఫిట్స్ రోగి ఏ రైలు పట్టాలు దాటే సమయంలోనో, ఈత కొట్టే సమయంలోనో మూర్ఛకు గురైతే అది ప్రాణాంతకమే కదా. అయితే నిర్దిష్టంగా నిర్ణీత కాలం పాటు చికిత్స తీసుకుంటే పూర్తిగా అదుపులో ఉండే వ్యాధి మూర్ఛ. మూర్ఛలు రావడానికి మన మెదడులో విద్యుత్ ప్రసారంలో అంతరాయం కలగడమే కారణం అని చెబుతారు డాక్టర్లు. ఇందుకు అనువంశికత దగ్గర నుంచి పక్షవాతం, తలకు దెబ్బలు తగలడం, మెదడులో కణుతులు, ఇన్ఫెక్షన్స్ వరకు ఎన్నో అంశాలు కారణాలుగా ఉంటాయి. వీటితో పాటు మితిమీరిన మద్యపానం లేదా అకస్మాత్తుగా ఆల్కహాల్ మానేయడం, నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, తీవ్రమైన వెలుగు చీకట్ల మధ్య పనిచేయాల్సి రావడం కూడా మూర్ఛల్ని ప్రేరేపిస్తాయని చెబుతారు నిపుణులు. పేషెంట్ ఫిట్ వచ్చి కొట్టుకుంటున్నప్పుడు మనం చేయాల్సినవేవి, చేయకూడనివేవి అవన్నీ స్పష్టంగా తెలిసి ఉండాలి. కొంతమంది తాళాలు పెట్టేస్తే తగ్గిపోతుంది అనుకుంటారు. కొంతమంది నోట్లో గుడ్డ కుక్కేస్తేనో లేకపోతే చేతులు కాళ్ళు కొట్టుకోకుండా ఆపేస్తేనో సరిపోతుంది అనుకుంటారు. ఇవేవి పనికిరావు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డేంజరస్. అండ్ ఇలా ఫిట్ వస్తూ ఉన్నప్పుడు నోటి ద్వారా నోట్లో ఉండే లాలాజలం కానీ ముక్కు నుంచి వచ్చేది కానీ డైరెక్ట్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది, యాస్పిరేషన్. సో ఇది అవ్వకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎలా ఇది అవ్వకుండా చూస్తాము అంటే మనిషిని ఫిట్ వస్తున్నప్పుడు ఆర్ ఫిట్ వచ్చిన తర్వాత కూడా ఒకవైపు కుడివైపు కానీ ఎడమ చేతి వైపు కానీ కంప్లీట్గా తిప్పేసి కొంచెం తల కిందికి దించితే ఈ లాలాజలం అంతా కిందికి లంగ్స్లోకి వెళ్లకుండా, ఊపిరితిత్తులోకి వెళ్లకుండా ఆపచ్చు. తాళం పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏమీ ఉపయోగం ఉండదు. ఒకవేళ ఏమైనా ఇమీడియట్గా చేయగలిగితే, ఆల్రెడీ పేషెంట్కి ఎపిలెప్సీకి సంబంధించిన జబ్బు ఉంది అని ఆల్రెడీ తెలుసుంటే వాళ్ళ పాకెట్స్లో కొన్ని మందులు క్యారీ చేస్తారు. ముక్కులో నాసల్ స్ప్రే వేయడం కానీ లేకపోతే నాలుక కింద పెట్టగలిగితే, అది కూడా మనము బయట చూస్తున్న వాళ్ళం పెట్టలేము. కొన్నిసార్లు వాళ్ళకే ముందే ఫిట్ వచ్చే ముందు తెలుస్తుంది. సో అలాంటి మందులు ఏమన్నా ఉంటే వాళ్ళే నాలుక కింద పెట్టుకుంటారు. ఫిట్స్ వస్తూ ఉంటే ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? ఫస్ట్ వన్, ఖచ్చితంగా ఇమీడియట్గా హాస్పిటల్కి మూవ్ అవ్వాల్సిన పొజిషన్ ఎప్పుడు అంటే ఒక 5 నిమిషాల తర్వాత కూడా ఫిట్ కంటిన్యూస్గా వస్తుంది అంటే ఫిట్ ఇది ప్రాణానికి ప్రమాదకరమైనది. ఇది కాకుండా కంటిన్యూస్గా ఫిట్స్ వస్తున్నాయి, మార్చి మధ్యలో గ్యాప్ లేకుండా, గ్యాప్ ఉన్నా కానీ మనిషిని కంప్లీట్గా ధ్యాసలోకి రాకుండా ఫిట్స్ వస్తున్నాయి అంటే ఇమ్మీడియట్గా పేషెంట్ని హాస్పిటల్కి మూవ్ చేయాలి. ఇది కాకుండా తరచుగా ఫిట్స్ వస్తున్న వాళ్ళకి సుడప్ అని ఒక ఎంటిటీ ఉంటుందండి. సుడప్ అంటే ఏంటంటే సడన్గా మనిషి చనిపోతాడు. ఇలాంటి కండిషన్స్ కూడా ఉంటాయి. దీనికి మనం ఏమైనా చేయగలుగుతామా, ఆపగలుగుతామా ఇలా సడన్ డెత్స్ అవ్వకుండా అంటే ఖచ్చితంగా ఫిట్స్ తగ్గించాలి. ఫిట్స్ రెగ్యులర్గా వస్తున్నాయి, చాలా తరచుగా వస్తున్నాయి అంటే ఫిట్స్ రాకుండా ఆపడానికి సాధ్యమైనంత తగ్గించడానికి ట్రై చేయాలి. అవి మందుల ద్వారా లేకపోతే రకరకాల ఇంటర్వెన్షన్స్ ద్వారా చేయగలరు. ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఛతో బాధపడుతున్నప్పుడు మనలో చాలా మంది వెంటనే చేతిలో తాళాల గుత్తిని పెట్టేస్తూ ఉంటారు. లేదంటే నెత్తి మీద నీళ్లను గుమ్మరించడమో చీపురుతో బాతడమో చేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల బాధితుడికి సాంత్వన కలగకపోగా లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయంటారు డాక్టర్లు. మూర్ఛ వ్యాధి గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిడుగుపాటు, అనూహ్యమైన వేగంతో విరుచుకుపడే విద్యుత్తు ప్రవాహం. మూర్ఛలు కూడా సరిగ్గా ఈ పిడుగుపాటునే పోలి ఉంటాయి. మెదడులో పిడుగులా విరుచుకుపడే ఈ మూర్ఛలు వయస్సుతో నిమిత్తం లేకుండా అందరిలోనూ కనిపిస్తాయి. మూర్ఛ మొదలైనప్పుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండడం, కనుపాపలు పైవైపుకు తిరుగుతూ ఉండడం గమనిస్తాం. కొందరిలో కేవలం స్పృహ కోల్పోవడం మాత్రమే జరుగుతుంది. కొందరిలో కేవలం చేతులు మాత్రమే ఉలిక్కి పడ్డట్టుగా కదులుతాయి. కొందరు స్పృహ కోల్పోరు కానీ కాసేపు అచేతనంగా ఉండిపోతారు. ఫిట్స్ 5 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వస్తే అవి మెదడుకు హాని చేయవు. కానీ ఆ పరిస్థితిలో కొందరు నాలుకను బలంగా కొరుక్కుంటారు. మరికొందరిలో దంతాలు విరిగిపోవడం, భుజం ఎముక స్థానం తప్పడం లేదా విరగడం, తలకు గాయం కావడం వంటివి కూడా జరగవచ్చు. ఇలాంటప్పుడు మనలో చాలామంది చేతిలో తాళాల గుత్తి ఉంచడం లేదా ఏదైనా లోహపు వస్తువును ఉంచడం చేస్తుంటారు. నిజానికి అలా చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ఎపిలెప్సీ పేషెంట్స్కి డయాగ్నోసిస్కి రకరకాల పరీక్షలు వాడతాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రెయిన్ స్కాన్, ఎస్పెషల్లీ ఎంఆర్ఐ స్కాన్ చూస్తాం. ఎంఆర్ఐ చేసిన తర్వాత బ్రెయిన్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, కణితులు ఉన్నాయా, గడ్డలు ఉన్నాయా, ఇలాంటివి ఏమైనా స్పష్టంగా కనబడతాయి.
ఎంఆర్ఐ తర్వాత నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ మేము చేసేది ఈఈజీ. ఈఈజీలో ఏం కనబడుతుంది? ఈఈజీ బ్రెయిన్, ఇందాక చెప్పినట్టు బ్రెయిన్లో చాలా న్యూరాన్స్, అన్ని న్యూరాన్స్ కాన్స్టెంట్గా కరెంట్స్ ఇస్తూ ఉంటాయి. ఆ కరెంట్స్ కరెక్ట్గా ఇస్తున్నాయా లేదా, అబ్నార్మల్గా ఇస్తున్నాయా, ఒక భాగం నుంచి అబ్నార్మల్గా విపరీతంగా కరెంట్స్ వస్తున్నాయా లేదా, ఇవన్నీ ఈఈజీలో కనబడతాయి. కొన్ని కేసెస్లో ప్రొలాంగ్డ్ ఈఈజీలో కూడా చేస్తాం. ప్రొలాంగ్డ్ ఈఈజీ అంటే కొన్ని రోజుల తరబడి కూడా చేస్తాం, గంటల నుంచి రోజుల తరబడి చేస్తాం. ఫిట్స్ రికార్డ్ చేస్తాం డైరెక్ట్గా. అదే టైంలో పేషెంట్ వీడియో నడుస్తూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈఈజీ కూడా నడుస్తూ ఉంటుంది. రెండు కాకుండా కొన్ని కేసెస్కి మందులతో కాకుండా వేరే అవసరాలు కూడా, ఇంటర్వెన్షన్ కూడా అవసరం పడుతుంది. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఈ ఈఈజీ ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ చుట్టూతా లోపల, అంటే పుర్రె లోపల బ్రెయిన్ చుట్టూతా పెట్టే అవకాశం ఉంటుంది. సో అలాంటివి కూడా కొన్ని కేసెస్లో చేయాల్సి వస్తుంది. ఏ ఫోకస్ నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఫిట్ అనేది తెలుసుకోవడానికి అలా కూడా చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ ఈఈజీ ఇంకా ఎంఆర్ఐ, ఈఈజీ కాకుండా మిగతావి ఏం చేయొచ్చు అంటే ఇందాక చెప్పినట్టు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. ఎవరిలోనా డౌట్ఫుల్ ఉన్నది, షుగర్ పడిపోయింది, సోడియం పడిపోయింది, ఇలాంటి వాళ్ళందరికీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడతాయి. ఇవి కాకుండా పెట్ స్కాన్ చేస్తాం. అగైన్ పెట్ కూడా ఫంక్షనలే. స్పెక్ట్, మళ్ళీ ఇక్టల్ స్పెక్ట్ అంటే ఫిట్స్ వస్తున్న టైంలో స్పెక్ట్ చేయొచ్చు. వీటన్నింటినీ కలిపి ఒక ఫోకస్ నుంచి, అంటే బ్రెయిన్లో ఒక ఏరియా నుంచి ఫిట్ వస్తోంది, వాళ్ళకి నార్మల్ మందులు సరిపోవడం లేదు, కరెక్ట్ డోజింగ్లో వెళ్తున్నాయి, కావాల్సిన మందులు కరెక్ట్గా ఇస్తున్నాము, వాళ్ళకి నార్మల్గా ఇస్తున్న మెడికేషన్ సరిపోవట్లేదు అనుకున్న కేసెస్కి అదర్ ఆప్షన్స్ చెప్పే ముందు ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి ఒక ఫోకస్ నుంచి కనుక స్పష్టంగా వస్తున్నది ఫిట్ అనేది లోకలైజ్ చేయగలిగితే అలాంటి వాళ్ళకి ఇంటర్వెన్షనల్ మేనేజ్మెంట్ గురించి కూడా ఆప్షన్స్ చెప్తాం. ఎవరైనా ఫిట్స్తో బాధపడుతున్నప్పుడు ముందుగా వారిని సురక్షితమైన ప్రదేశానికి తరలించాలి. ఎక్కువగా కదిలించకూడదు. నోటిలో గాని చేతిలో గాని బలమైన లోహపు వస్తువుల్ని ఉంచకూడదు. ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. రోగి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు 5 నిమిషాల్లో రోగి తనంతట తానే మామూలు స్థితిలోకి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్ళీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతన్ని ఆసుపత్రికి తరలించాలి. సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ, బ్రెయిన్, ఈఈజీ పరీక్షల సాయంతో ఫిట్స్కి కారణాన్ని కనుగొన్న తర్వాత చికిత్స మొదలుపెట్టాలి. ప్రస్తుతం మూర్ఛల్ని అదుపులో ఉంచేందుకు దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఫిట్స్ కనిపించాక ఇక అతడు కనీసం 2 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎపిలిప్సీ అంటే మనకి తెలిసినంత వరకు సోషల్ స్టిగ్మా. వీడికి ఫిట్స్ ఉన్నాయి అంటే వాడేం చేయలేడు, వాడెందుకు పనికిరాడు, లేకపోతే ఇంకా ఈ లైఫ్ ఇంతే అన్నట్లు ఏం కాదండి. షుగర్ అలాగో బీపీ అలాగో ఎపిలిప్సీ కూడా అంతే. షుగర్కి బీపీకి ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత మీరు జీవితకాలం మందులు వేసుకుంటున్నారు. ఎపిలిప్సీ కూడా ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత కొన్ని రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎన్ని నెలలు ట్రీట్మెంట్ ఇస్తున్నాము అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. బట్ ట్రీట్మెంట్ వేసుకుంటే ఆల్మోస్ట్ 70 to 80% కంప్లీట్గా మేము ఎపిలెప్సీని నివారణ చేసి కొన్ని కేసెస్లో, లేకపోతే కంప్లీట్గా ఆపగలం ఫిట్స్ కూడా. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ పేషెంట్ని బట్టి ఇండివిజువలైజ్ అయిపోతాయి. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఆప్షన్ చెప్తాం. క్యూరబులా అంటే కొన్ని స్పాంటేనియస్గా, ఇప్పుడు చైల్డ్హుడ్ ఎపిలెప్సీ సిండ్రోమ్స్లో కొన్ని సిండ్రోమ్స్ 16 ఏళ్లకి కంప్లీట్గా తగ్గిపోతాయి. ఆ లోపల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. కొంతమందికి ఏదైనా స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ టైంలో ఫిట్ వచ్చింది, ఆ తర్వాత మచ్చ ఏమీ మిగిలిపోలేదు, అలాంటి కేసెస్కి 4 to 6 వీక్స్లో ఇచ్చేయచ్చు ఎర్లీ సిమ్టమాటిక్ సీజర్స్. లేదు బ్లడ్ షుగర్ పడిపోయింది, సోడియం పడిపోయింది, దానివల్ల ఫిట్స్ వచ్చినాయి, దానికి కూడా కొన్ని వారాల ట్రీట్మెంటే ఉంటుంది. కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఆర్ నెలల ట్రీట్మెంట్ అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇది కాకుండా కొంతమందికి ఈ 70-80% కాకుండా మిగతా 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా మందులతో నయం చేయలేని కేసెస్లో సర్జికల్ ఆప్షన్స్ కుదురుతాయా అంటే కొన్ని కేసెస్లో లిప్తపాటులో చెట్టంత మనిషిని కుప్పకూల్చే మూర్ఛలకు ఆధునిక వైద్యంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? మూర్ఛ వ్యాధిని శాశ్వతంగా నయం చేసుకోవచ్చా? తరచూ మూర్ఛల బారిన పడే వారికి ఎలాంటి మానసిక దన్ను అందించాలి? మూర్ఛ వ్యాధికి జీవితాంతం మందులు వాడుతూ ఉండాలా? మూర్ఛ వ్యాధికి చికిత్స, మందుల వాడకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మందులు వాడుతున్న ఫిట్స్ అదుపులోకి రాని వ్యక్తులకు ఇప్పుడు ఎపిలెప్సీ సర్జరీ కూడా ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. ఇటీవలి కాలంలో మూర్ఛలకి కొత్తగా మరికొన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ముఖ్యంగా డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ ద్వారా ఫిట్స్ ని నియంత్రించవచ్చు. కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే కీటోజెనిక్ డైట్ ఇవ్వడం ద్వారా ఫిట్స్ ని అదుపు చేస్తున్నారు.
కొంతమందికి వేగస్ నెర్వ్ అనే నరాన్ని ప్రేరేపించడం ద్వారా కూడా చికిత్స చేస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడే వారి పట్ల నేటికీ మన సమాజంలో వివక్ష కనిపిస్తోంది. పెళ్లి మొదలైన విషయాల్లోనూ ఈ వివక్ష ఇంకా కొనసాగుతోంది. నిజానికి మూర్ఛ అనేది ప్రమాదకరమైన వ్యాధి కానే కాదు, మందులతో చక్కగా అదుపులో ఉంటుందన్న విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. ఎపిలెప్సీ పేషెంట్స్ ఏమైనా లైఫ్ స్టైల్లో మార్పు చేసుకోవాలా? ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఒకవేళ ఆల్కహాల్ అలవాటు ఉంది అంటే ఆల్కహాల్ ఖచ్చితంగా తగ్గించాలి, ఎందుకంటే ఆల్కహాల్ ఎపిలెప్సీకి ట్రిగర్. సెకండ్, స్మోకింగ్ అలవాటు ఉంటే స్మోకింగ్ ఆపేయండి. థర్డ్, మందులు. చాలా మంది వస్తారు పేషెంట్స్ మా దగ్గరికి, 2 నెలలు వాడడం రాలేదు కాబట్టి మళ్ళీ ఆపేసాము, మా అంతటి మేమే ఆపేసాము, దెన్ మళ్ళీ ఫిట్స్ వచ్చేసినాయి. అలా కుదరదు. రెగ్యులర్గా డాక్టర్ చెప్పేంత వరకు మీరు మాత్రలు వేసుకుంటూనే ఉండాలి. ఇవన్నీ కాకుండా స్లీప్, అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళకి నిద్ర సరిగా లేదు అంటే కనుక మరుసటి రోజు ఫిట్స్ రావచ్చు. 7 to 8 hours మినిమం పడుకునేట్లు రోజు చూసుకోవాలి. ఇవన్నీ చేస్తే సాధ్యమైనంత వరకు మందుల మీద కంట్రోల్ ఉంటుంది ఫిట్స్. ఎపిలెప్సీతో పాటు సోషల్ స్టిగ్మా ఎప్పుడూ ఉంటుంది. ప్రతి పేషెంట్ అమ్మో ఎపిలెప్సీ వచ్చేసింది అంటే కనుక, ఎపిలెప్సీ అని మేము ఒకసారి డయాగ్నోసిస్ రాసామంటే, మేడం నా పరిస్థితి ఏంటి, పెళ్లి చేసుకోవచ్చా లేదా, రేపొద్దున నా పిల్లలకి వస్తుందా లేదా, పిల్లలు అసలు ప్రెగ్నెంట్ అవ్వచ్చా లేదా, దాని తర్వాత పిల్లలకి వచ్చే అవకాశం ఎంత, వీటన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఎపిలెప్సీ ఉన్నా ఇందాక చెప్పినట్లు షుగరు బీపీకి ఎలా మందులు వేసుకుంటారో అలా మందులు వేసుకుంటారు అంతే. దాని గురించి ఇంకా నేను పెళ్లి చేసుకునే ముందు ఎవరికి చెప్పకుండా చేసుకుంటాను ఇలాంటివన్నీ పనికిరావు. మా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు, ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఫిట్ వచ్చింది, లేకపోతే మందులు వేసుకుంటున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూశారు, దాని గురించి ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందే డిక్లేర్ చేసేస్తే సరిపోతుంది. పెళ్ళి చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. పిల్లలు, ప్రెగ్నెన్సీస్ అన్నీ చూసుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం డోస్ అడ్జస్ట్మెంట్స్, మందులు ఎలా వేసుకోవాలి, డోస్ అడ్జస్ట్మెంట్స్ ఏంటి, మధ్య మధ్యలో దానికోసం రక్త పరీక్షలు ఉంటాయి, డ్రగ్ లెవెల్స్ చూసుకుంటాం, అవి చూసుకుంటూ ఫీటల్ స్కాన్స్ రెగ్యులర్గా స్కాన్స్ చేసుకుంటూ బేబీ ఎలా ఉంది, వీటన్నింటికంటే ముందు ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్కి స్విచ్ చేయాల్సి వచ్చింది, ఆల్రెడీ మందులు వాడుతున్నవి ప్రెగ్నెన్సీ టైంలో ఆ ట్రైమిస్టర్లో కుదరదు అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీకి చాలా సేఫ్ అయిన మందులు ఉంటాయి, ఆ మందులకి స్విచ్ చేస్తాము. ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు పని చేయడానికి కుదరదా అంటే అన్ని పనులు చేయొచ్చు. ఎస్పెషలీ డ్రైవింగ్ ఒకటి, స్విమ్మింగ్ ఒకటి అవాయిడ్ చేయమనే చెప్తాం. అండ్ హైట్స్ అవాయిడ్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. నేషనల్ ఎపిలెప్సీ డే సందర్భంగా వీటన్నింటినీ గురించి తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం ప్రివెంటబుల్ ఎపిలెప్సీ, ఏదైనా కొన్ని ఫిట్స్ అసలు రాకుండానే చూసుకోవచ్చు. ఆ ప్రివెంటబుల్ ఎపిలెప్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రివెంటబుల్ ఎపిలెప్సీ అంటే కొన్ని కారణాలు, ఇప్పుడు ఇండియా ఉంది, ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. ఇన్ఫెక్షన్స్ అంటే మన దగ్గర బాగా చూసేది న్యూరోసిస్టిసర్కోసిస్ అంటే కడుపులో కొన్ని పురుగులు ఉంటాయి, నులి పురుగులు లెక్క. అలాంటి పురుగుల నుంచి లార్వే ఒకసారి బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి బ్రెయిన్లో కూర్చుని అక్కడ వాపు క్రియేట్ చేసి దాని తర్వాత మెల్లమెల్లగా ఆ వాపు తగ్గిపోతూ ఉన్నప్పుడు కణితి ఫార్మేషన్, కణితి తర్వాత ఒక కాల్షియం మచ్చలా మిగిలిపోవడం, ఇలాంటివన్నీ క్రమక్రమంగా జరుగుతూ ఉంటాయి, స్టేజెస్ ఇన్ ద డిసీజ్. అలాంటప్పుడు వీటి వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ కంప్లీట్గా మనము కంట్రోల్ చేయొచ్చు, అసలు ప్రివెంటే చేయొచ్చు. ఎలా చేస్తాము అంటే, మనం తీసుకుంటున్న ఫుడ్ ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ బాగా క్లీన్గా కడుక్కొని దాని తర్వాత కుక్ చేస్తే, వంట చేస్తే ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయొచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కాకుండా చిన్నపిల్లలు ఎస్పెషల్లీ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, దాని తర్వాత బిడ్డని డెలివరీ ద్వారా బయటికి తీస్తున్నప్పుడు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీ టైంలో జరుగుతున్న కాంప్లికేషన్స్ వల్ల ఏదైతే ఫిట్స్ వస్తున్నాయో బిడ్డలో, ఇమీడియట్గా బిడ్డ పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఉంది, బేబీ చక్కగా పాలు తాగుతుందా లేదా, యూరిన్ బాగా వస్తుందా లేదా, ఇవన్నీ గమనించుకుంటే చిన్నపిల్లల్లో సాధారణంగా వచ్చే అన్ని రకాల ఫిట్స్ని అవాయిడ్ చేయొచ్చు. పెద్దవాళ్ళల్లో కూడా ఎస్పెషల్లీ షుగర్, బీపీ ఇవి కనుక కంట్రోల్లో తీసుకుంటే స్ట్రోక్స్ని కంట్రోల్ చేయగలిగితే స్ట్రోక్ వల్ల వస్తున్న సీజర్స్ని ఆపగలుగుతాం. అండ్ ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాక్సిడెంట్స్. ఎందుకు అంటే యాక్సిడెంటే కదా, యాక్సిడెంట్ అయింది, నేను జారిపడ్డాను, ఒకసారి స్కిడ్ అయింది కాదండి. ఆ టైంలో బ్రెయిన్కి సంబంధించి ఆ టార్షనల్ ఫోర్స్ వల్ల బ్రెయిన్లో కూడా కమిలిపోతుంది. లేదు నిజంగానే తల కింద తగిలినా కానీ బ్రెయిన్ చుట్టూతా బ్లీడ్స్ రావడం, బ్రెయిన్లో బ్లీడ్స్ రావడం ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ పాటికి బ్లీడ్ వచ్చింది, బ్లీడ్ తగ్గిపోయింది అన్నట్లు ఉండదు. బ్లీడ్ తగ్గిపోతున్నప్పుడు, ఈ కమిలిపోయింది తగ్గిపోతున్నప్పుడు డెఫినెట్గా ఎంతో కొంత స్కార్ని వదిలేసిపోతుంది. సో ఇలా స్కార్ ఉన్నప్పుడు అప్పుడు ఫిట్స్ వచ్చినా రాకపోయినా లేట్ సిమ్టమాటిక్ సీజర్స్ అంటే కొన్ని నెలల సంవత్సరాల తర్వాత కూడా ఫస్ట్ ఎవర్ టైం ఫిట్ రావచ్చు. సో యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి సాధ్యమైనంత వరకు 100% ప్రొటెక్టివ్ గేర్ వాడండి. అంటే సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, లేకపోతే హెల్మెట్స్ వాడడం, వెనకాల ఉన్న వాళ్ళకి హెల్మెట్స్ ఇవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం, దానివల్ల మనం యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయగలుగుతాం. కాబట్టి దాని ద్వారా వచ్చే ఫిట్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. కాబట్టి ప్రివెన్షన్ ఎప్పుడూ కూడా బెటర్ దాన్ క్యూర్.
పదే పదే ఫిట్స్ రావడం, మూర్ఛ మందులతో కనిపించే దుష్ఫలితాలు, మూర్ఛ వ్యాధిపై సమాజంలో కనిపించే వివక్ష, ఇవన్నీ కలగలసి మూర్ఛ బాధితుల్లో డిప్రెషన్ని తెచ్చిపెడుతుంటాయి. నిజానికి మూర్ఛ వ్యాధి ఇప్పుడేమంత భయపడాల్సిన జబ్బు కాదు. సోక్రటీస్, అరిస్టాటిల్, పైథాగరస్, అలెగ్జాండర్, ఐజాక్ న్యూటన్, టాల్స్టాయ్ ఇలా ఎందరో మహానుభావులు మూర్ఛలతో బాధపడ్డవారేనని చరిత్ర చెబుతోంది. ఆ మహనీయులందరూ మూర్ఛ వ్యాధిని గడ్డిపోచలాయించి అనన్య సామాన్యమైన పేరు ప్రఖ్యాతుల్ని సాధించారు. ఒకప్పటితో పోలిస్తే నేటి ఆధునిక వైద్యంలో ఇవాళ మూర్ఛ వ్యాధికి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే సర్జరీ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచుకొని చక్కగా చికిత్స తీసుకుంటే చాలు, మూర్ఛ వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఆధునిక వైద్యంలో మూర్ఛ వ్యాధికి ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా అవగాహన మాత్రమే. అర్థం పర్థం లేని అపోహల్ని పక్కన పెట్టి చక్కగా వైద్యం తీసుకుంటే చాలు, మూర్ఛ వ్యాధి నుంచి సులువుగానే బయటపడొచ్చు.